హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. ఇది ఓటింగ్ అనాలిసిస్. అంటే ఓటింగ్లో ఎవరు టాప్లో ఉన్నారు, ఎవరు బాటంలో ఉన్నారు, సోషల్ మీడియాలో ఎలా ఉంది, రియల్ టైంలో ఎలా ఉండే అవకాశం ఉంది అని చెప్తాను. మీరు అది అర్థం చేసుకోవాలి, ఎలా ఉండే అవకాశం ఉంది ఏంటి అని చెప్పి. సో వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తర్వాత మనం 2.0 కోసం మాట్లాడుకుందాం. అది ఒక 2 అవర్స్లో ఆ వీడియో పెడతాను. షార్ట్గా ఎంతమంది వస్తున్నారు, 8, 9, 10, 11, 12, 8 మంది ఎవరు అన్నది క్లియర్ కట్గా ఉంటుంది వీడియో. అసలు అందులో కన్ఫ్యూజన్స్ ఉండవు. మీరు ఆల్మోస్ట్ అది ఇంకా ఫిక్స్ అవ్వచ్చు. సో మ్యాటర్ ఏంటంటే, ఓటింగ్లోకి వస్తే ఈ వారం మాత్రం ఆడియన్స్ చాలా ఎగ్జైటింగ్గా చూస్తున్న వీక్. బోత్ సాటర్డే ఎపిసోడ్ కోసం ఎగ్జైటెడ్గా చూస్తున్నారు, సండే ఎలిమినేషన్ కోసం కూడా ఎగ్జైటెడ్గా వస్తున్నారు. అంటే సండే ఎలిమినేషన్ మాకు అలాగే సాటర్డే తెలిసిపోయింది కాబట్టి. సో కొంతమందికి కొన్ని ప్రయారిటీస్ ఉన్నాయి. అదేంటంటే వాళ్ళకి కంటెస్టెంట్స్ నచ్చకపోవటమో, వాళ్ళ గేమ్ నచ్చకపోవటమో, వాళ్ళ యాటిట్యూడ్ నచ్చకపోవటమో సంథింగ్. సో ఆ కంటెస్టెంట్స్ని ఎలిమినేట్ చేయాలని చెప్పి ట్రై చేస్తూ ఉన్నారు. లేదంటే ఆ కంటెస్టెంట్ వల్ల వాళ్ళ కంటెస్టెంట్కి, వాళ్ళ ఫేవరెట్స్కి ఎవరికైనా ఏమైనా అన్యాయం అంటే వాళ్ళ గేమ్ ఎలివేట్ అవ్వట్లేదని చెప్పి ఇలా రకరకాల రీజన్స్ ఉన్నాయి వాళ్ళకి. సో ఓటింగ్ ఎలా జరుగుతుంది, ఎవరికి ఎన్ని ఓట్లు పడుతున్నాయి, ఎక్కడ ఉన్నారని మాట్లాడుకుందాం. సోషల్ మీడియాలో కానీ రియల్ టైంలో కానీ ఎక్కడైనా సరే ఫస్ట్ అంటే రియల్ టైంలో ఉండే అవకాశం ఉందని చెప్పాను కదా. సో సోషల్ మీడియాలో మాత్రం ఖచ్చితంగా ఎక్కడ చూసినా కూడా నబీల్ మాత్రం టాప్లో ఉన్నాడు. సో నబీల్కి ఒక ఏమంటారు, ఒక లక్ అనుకోండి, లేదంటే ఆయన ఎబిలిటీస్ అనుకోండి, కానీ ఎబిలిటీస్ ఉన్నాయి, దాంతో లక్ ఫ్యాక్టర్ కూడా తోడైంది. దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఒకదాని మీద ఒకటి తనకి ప్లస్ అవుతానే ఉంది. సో నామినేషన్స్లో ఆయన సోనియాని నామినేట్ చేసిన విధానం కానీ, పృథ్వీని నామినేట్ చేసిన విధానం కానీ, తిరిగి సోనియా నామినేట్ చేస్తున్నప్పుడు ఆయన డిఫెండ్ చేసుకున్న విధానం కానీ నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. దాని తర్వాత ఆయన అడిగిన టాస్కులు, సో ముఖ్యంగా టవర్లో వేసిన టాస్క్, సో అందరిలాగే అందరూ బెలూన్ వేసాడు కదా, అంటే ఆ బెలూన్ ప్లస్ ఆయన ఏదైతే టీంని గైడ్ చేశాడో సో అది కూడా కొద్దిగా ఎలివేట్ అయింది. దాని తర్వాత బిర్యానీ పెద్ద పేర్లేదు కానీ అఫ్కోర్స్, కానీ ఇమీడియట్గా బిర్యానీ తిన్న తర్వాత ఇంకో టాస్క్ అడిగాడు కదా, బెలూన్ టాస్క్, మళ్ళీ మేకు గుచ్చుకునేది, అది మాత్రం నెక్స్ట్ లెవెల్ పోయింది. కాకపోతే అదంతా లైవ్లో పోయింది. ఎపిసోడ్లో నాకు ఎందుకో లైవ్లో వచ్చినంత ఇంపాక్ట్ ఎపిసోడ్లో రాలేదనిపించింది నాకు. అంటే కొంతమంది మెసేజ్ చేశారు, ఏంది బ్రో మీరు నిన్న మనిషిలా మురగాల అని పెట్టారు, నాకేం అంత అనిపించలేదు అన్నారు. సో ఆబ్వియస్గా అనిపించదు, అది ఎపిసోడ్లో చూస్తే ఏముంటుంది, సింపుల్గా ఉంటుంది. లైవ్లో అది 2.5 hours సాగినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్లు కానీ, వాళ్ళ బాధలు కానీ, ఇక్కడ హౌస్ మేట్స్ ఎక్స్ప్రెషన్స్ కానీ, వాళ్ళ బాధలు కానీ, వాళ్ళ చేస్తున్నది కానీ అదంతా చాలా ఎలివేట్ అయింది. సో బట్ దీనికి నబీల్కి ఏమి డ్యామేజ్ అవ్వలేదు, కానీ పక్కన ఉన్న పృథ్వీకి డ్యామేజ్ అయింది. దీనివల్ల డ్యామేజ్ ఇన్ ద సెన్స్ అడ్వాంటేజ్ అవ్వాలా ఆయనకి ఈ టాస్క్ మాత్రం. ఇంకా అడ్వాంటేజ్ అయితే గట్టిగా అనుకున్నాను కానీ అవ్వాలా, అదంతా ఎలివేట్ అవ్వాలి. ఎందుకంటే ఎపిసోడ్లో అదొక పార్ట్ అయిపోయింది చెప్తే అది పెద్ద ప్రాజెక్ట్ అవ్వాలి. సో నబీలు టాప్లో ఉన్నాడు. నెక్స్ట్ మొన్నటి వరకు ప్రేరణ ఉంది, బట్ అంటే ఫస్ట్ ఓటింగ్ స్టార్ట్ అవ్వగానే ప్రేరణ కొంచెం దూసుకొచ్చింది, కానీ దాని తర్వాత ఇప్పుడు మణికంఠ మాత్రం మళ్ళీ సెకండ్ ప్లేస్లోకి దూసుకుపోయాడు. మణికంఠకి ఒక హార్డ్ కోర్ ఫ్యాన్ బేస్ అనేది క్రియేట్ అయిపోయింది. సో వాళ్ళు మాత్రం గట్టిగా మణికంఠని డిఫెండ్ చేస్తున్నారు. సో కొంచెం కూడా అటు ఇటు చెప్తే మా మణికంఠ అని చెప్పి అసలు మామూలుగా లేదు. సో అది తన కష్టమే, సో మనం దాన్ని తప్పుపట్టకూడదు. సో ఖచ్చితంగా ఆయన కష్టంతో ఆయన అట్రాక్ట్ చేసుకున్నాడు ఆ సెట్ ఆఫ్ ఆడియన్స్ని. సో వాళ్ళు మాత్రం మణికంఠ గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. దాంతోపాటు సో మణికంఠకి ఈ విషయంలో మాత్రం అప్రిషియేట్. దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, బిగ్ బాస్ టీం కూడా మణికంఠను కోరుకుంటుంది ఉండాలని చెప్పి బిగ్ బాస్లో. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, నిన్నగాక మొన్న ఒకరోజు ఒక 2 days బ్యాక్ మనం వెనక్కి ఎపిసోడ్ స్టార్టింగ్లో క్లిప్ వేశారు. ఏంటి అంటే, వైట్ షర్ట్లో కూర్చొని ఉంటాడు, వాళ్ళ బేబీ కోసం వీళ్ళు యాక్ట్ చేయమంటారు, కన్నీళ్ళు రాకుండా యాక్ట్ చేయమని చెప్పి అది స్టార్టింగ్ ఆఫ్ ది ఎపిసోడ్ వేశారు. కాకపోతే అది జరిగింది ఆ రోజు కాదు, అది జరిగింది నెక్స్ట్ రోజు. ఆ క్లిప్ జరిగింది నెక్స్ట్ రోజు, దాన్ని తీసుకొచ్చి ముందు రోజు పెట్టారు. మీరు డ్రెస్సులు కూడా గమనిస్తే ముందు వైట్ షర్ట్ ఉంటుంది 8ంటికి, రాత్రి 8ంటికి అని ఉంటారు, వైట్ షర్ట్తో యాక్ట్ చేస్తాడు. మళ్ళీ కట్ చేస్తే రాత్రి 8:15కి వాళ్ళందరూ యాక్షన్ ఏరియాలో ఉంటారు, డ్రెస్ చేంజ్ ఉంటుంది, సీతని ఇది చేస్తూ ఉంటారు. మళ్ళీ కావాలని నెక్స్ట్ రోజు చూడండి, అదే ఎపిసోడ్లో బిర్యానీ తిన్న దగ్గర నుంచి మళ్ళీ వైట్ డ్రెస్కి వస్తుంది. సో అది యాక్చువల్గా వాళ్ళు బిర్యానీ టాస్క్ కోసం ప్రిపరేషన్ ఏదైతే జరుగుతుందో తర్వాత రోజు అప్పుడు చేసిన యాక్ట్ అది, దాన్ని తీసుకొచ్చి ముందు పెట్టారనమాట. సో సంహో అది ఎపిసోడ్లో ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికో, లేదంటే ఆ టైంకి మణికంఠకు ఓట్లు తగ్గినాయి అని చెప్పి నేను కూడా చెప్పాను. మణికంఠకు ఓట్స్ తగ్గినాయి, ప్రేరణ ఆదిత్యవోము పైకి వెళ్ళిపోయారని చెప్పాను. సో ఓట్స్ తగ్గిపోయినాయి అని అనుకున్నారో, లేదంటే ఎపిసోడ్ బాగా రావాలని చెప్పి ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుని చెప్పారో, లేదంటే ఎడిటింగ్ మిస్టేక్ తెలియదు, కానీ ఆ క్లిప్ ముందుకు వచ్చింది, అది కొంచెం వర్కౌట్ అయింది బాగానే. సో ఆ ఇంపాక్ట్ అనేది ఆడియన్స్లో కనిపించింది. సో మణికంఠకి మళ్ళీ ఒక ఓట్ బేస్, మళ్ళీ ఇంకొంచెం ఓట్లు ఎక్కువ, డే బై డే మణికంఠలో ఓట్లు పెరుగుతున్నాయి కానీ తరగట్ల, రీజన్ ఏదైనా కానీ. బట్ ఆయన మాత్రం సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయాడు. సెకండ్ ప్లేస్లో ఉండాల్సిన ప్రేరణ థర్డ్ ప్లేస్కి వచ్చింది. సో ప్రేరణ థర్డ్ ప్లేస్కి రావడం కరెక్టేనా అంటే, అసలు 4th ప్లేస్కి వెళ్ళినా కూడా కరెక్టే అనిపిస్తుంది నాకు. ఈ వీక్ అసలు ఆవిడదేం పర్ఫార్మెన్స్ కనిపించలే. ఒకటి ఏంటంటే, నిన్న మనీ మ్యాటర్లో ట్రిగ్గర్ అవ్వడానికి ఆవిడ స్టార్టింగ్ పాయింట్ అయ్యారు. ఏంటంటే మనీని కూడా అందుకనే తీస్తారని ఎప్పుడైతే ప్రేరణ క్వశ్చన్ చేసిందో అది ఒక పెద్ద గొడవకు దారి తీసింది. సో అది మాత్రం ఆవిడ కరెక్ట్గా క్వశ్చన్ అంటే వాళ్ళు ప్రిపేర్ అవ్వలేదన్నమాట. నబీల్ కోసం ఇచ్చేసుకున్నా చెప్తే, బిగ్ బాస్ ఏదైతే చెప్పాలనుకున్నా చెప్తే మణికంఠ మ్యాటర్తో కంపారిజన్ వస్తుందని చెప్పి ఇది అవ్వాలి.
సో అక్కడ ఆవిడ క్వశ్చన్ అడిగి ఒక ఇది క్రియేట్ చేసింది. బట్ అది ఇంపాక్ట్ఫుల్ అంటే గేమ్కి ఆవిడకి ఓట్లు వేసేంత ఇంపాక్ట్ అయితే మాత్రం లేదు. బట్ స్టిల్ థర్డ్ ప్లేస్లో ఉంది. ఇంకో రీజన్ ఏంటంటే యష్మి కూడా లేదు కాబట్టి తన ఓట్లు ప్లస్ ప్రేరణ ఓట్లు రెండు కలిపి థర్డ్ ప్లేస్లో ఉంది. దాంతోపాటు పెద్ద పెద్ద ఓటింగ్లో లేరు, ఎవరు లేరు. విష్ణుప్రియ లేదు, నిఖిల్ లేడు, అంటే వాళ్ళకు పెద్ద పెద్ద ఇన్ ద సెన్స్ వాళ్ళకి ఓటింగ్ ఎక్కువ ఉంది. దాని తర్వాత సంభవ్, ఆదిత్య గారు, నెక్స్ట్ పృథ్వీరాజ్, వీళ్ళిద్దరూ డింగిటక్క అని చెప్పి, అంటే ఆదిత్య గారు 2% సోషల్ మీడియాలో చూస్తే మాత్రం పైకే ఉన్నారు. సో ఆదిత్య గారికి ఓట్లు ఏంటంటే అసలు ఈ విషయం చెప్పాలా, లైవ్లో ఆదిత్య గారు ఒక ఎలిమినేషన్ అనాలిసిస్ చేశారు. ఎవరెవరు ఉంటారంటే మణికంఠ ఉండడు అండ్ నబీల్ ఉండడు. నబీల్ గడికి బాగుంది, గట్టిగా వెళ్ళిపోయింది అడితే అని చెప్పారు. మణికంఠది కూడా బాగుంది. సో ఫస్ట్ వీక్ ఇంపాక్ట్ ఇంకా ఉంది, బట్ ప్రతి వీక్ అదే చేస్తున్నాడు, అదే చెప్తాను, ప్రతి వీక్ అదే చేస్తే అది పేలదు అన్నట్టు సో చెప్పారు. సో మీది కూడా బాగానే ఉంది, డేంజర్ జోన్లో ఉండేది మీది కూడా బాగానే ఉందని పృథ్వీకి చెప్పాడు. మీది కూడా బాగానే ఉంది, డేంజర్ జోన్లో ఉండేది నేను సోనియా అన్నట్టు చెప్పాడు అనమాట. ఆయన కూడా మణికంఠ అని కూడా చెప్పాడు, కానీ మణికంఠ కూడా మ్యాక్సిమం సేఫ్ జోన్లో ఉంటాడని చెప్పాడు, కానీ ఆయన పేరు సోనియా పేరు చెప్పాడు. మా ఇద్దరం డేంజర్ జోన్లో ఉంటాము అని చెప్పి నాకు అనిపిస్తుంది అన్నట్టు చెప్పాడు. ఆయన కూడా కరెక్ట్గా అనాల్సి వచ్చింది. సో ఆదిత్య గారి తర్వాత పృథ్వీరాజ్ ఉన్నాడు. పృథ్వీ గారికి సోషల్ మీడియా చూసుకుంటే 2% డిఫరెన్స్ ఉంది. పృథ్వీకి సోనియాకి చూసుకుంటేనేమో 5% డిఫరెన్స్ ఉంది. సోనియా సోషల్ మీడియాలో లీస్ట్లో ఉంది. ఏ పోల్ చూసినా కూడా సోనియా లీస్ట్లోనే ఉంది. 8% ఓట్స్ ఉన్నాయి. ఇది ఆల్మోస్ట్ ఒక 2.75 lakhs ఓట్స్ పోల్ అయిన ఒక పోల్ అనమాట. సో మ్యాక్సిమం ఇంత పెద్ద శాంపుల్ ఈ మధ్యకాలంలో ఇదే పెద్ద శాంపుల్. ఫ్రైడే వచ్చేప్పటికి ఎంత శాంపుల్ లేదు, 2 lakhs దాకా వెళ్ళింది చెప్తే 2 lakhs దాటి వెళ్ళిన శాంపుల్ మేబీ మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ బట్ ఇది పెద్ద శాంపుల్. ఇప్పుడు సోషల్ మీడియాలో చూసుకున్న మ్యాక్స్ టు మ్యాక్స్ ఎలా ఉందంటే ఆదిత్య, పృథ్వీ అండ్ రియల్ టైంలో చూసుకుంటే ఎలా ఉందంటే, రియల్ టైంలో ఓటింగ్ ఎలా ఉందంటే ఆదిత్య, పృథ్వీ, సోనియా ముగ్గురు దగ్గరగా ఉన్నారనమాట. సో ముగ్గురులో ఎవరైనా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది. వీళ్ళకి ఓటేస్తే వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు, వీళ్ళకి ఓటేస్తే వీళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అని చెప్పి చెప్పడం కష్టం. సో మీరు మీ ఓట్లు అటు ఇటు మారిస్తే ఏమవుతుందంటే పైన ఉన్న వాళ్ళు కూడా కిందకు వచ్చే అవకాశం ఉంటుంది. సో సోనియాని ఎలిమినేట్ చేద్దామని పృథ్వీని ఎలిమినేట్ చేద్దాం అని చెప్పి సోనియాకి వేసినా, లేదంటే ఆదిత్య గారిని సేవ్ అవ్వాలి అప్పుడు ఇద్దరు ఎవరైనా వెళ్ళిపోతారని ఆదిత్య గారికి వేసినా, ఇంకొకళ్ళు అంటే మీరు మామూలుగా జనరల్గా వేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి కిందకు వచ్చి ఇప్పుడు మణికంఠ ఫ్యాన్స్ కనుక చీల్చి వేసారనుకోండి, సో మణికంఠ వచ్చేసే అవకాశం ఉంటుంది కిందకి. అలా చెప్తున్నాను అనమాట. సో ఎవరి ఫ్యాన్స్ వాళ్ళు ఓట్లు వేసుకుంటూ ఉండాలి. ఇది దీన్ని ఒక ఎంటర్టైన్మెంట్గా తీసుకోవాలి తప్పితే ఇదే రియల్ అనుకొని ఖచ్చితంగా ఇలాగే జరిగిద్దని అనుకోవద్దు. బట్ డేంజర్ జోన్లో అయితే మాత్రం ఆదిత్య, పృథ్వీ, సోనియా ఉన్నారు. నన్ను ఒకరిని ప్రిడిక్ట్ చేయి అంటే ఓట్స్ ఇవన్నీ కాకుండా జనరలైజ్ చేసి నేను ప్రిడిక్ట్ చేస్తుంది ఏంటంటే గేమ్ పరంగా అన్ని పరాలుగా చూసినా నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఏం జరిగిద్ది అంటే 2.2 స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైంకి ఒక ఇంపాక్ట్ ఉండాలన్నా నేను ప్రిడిక్ట్ చేస్తుంది ఏంటంటే నాకెందుకో సోనియా ఎలిమినేట్ అయిద్దేమో అనిపిస్తుంది. ఒకవేళ దగ్గరగా ఉన్న వీళ్ళు సోనియానే తీస్తారేమో అని అనిపిస్తుంది. ఒకవేళ పృథ్వీ కిందకు వచ్చినా కూడా ఓట్లు సోనియా కన్నా ఎక్కువ వచ్చినా సోనియా కన్నా తక్కువ వచ్చి లీస్ట్లోకి వెళ్ళిపోయినా పృథ్వీ నుంచి ఈ వారం సోనియానే తీస్తారేమో అనుకున్నాను. అలాగే డబుల్ ఎలిమినేషన్ కూడా ఉంది. అది నిజంగా ఈ వారం చేస్తారు వచ్చే వారం చేస్తారు అనుకున్న నా డౌట్. ఎందుకంటే వచ్చేవారమే కదా 6th. ఎందుకంటే అది మళ్ళీ ఇది ఉంది కదా గ్రాండ్ లాంచ్ 2.0, ఒక డబుల్ ఎలిమినేషను, ఒక 8 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్, 9 కాదు 8 ఉంటుంది మ్యాక్సిమం నేను అనుకోవటం. వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఒకేసారి అంటే కొంచెం ఎక్కువ ఆడియన్స్కి మరీ ఎక్కువ ట్విస్టులు అయిపోతాయేమనిపిస్తుంది. అలా అని చూస్తే మరి ఈ వారం ఇద్దరం తీద్దామంటే నామినేషన్లో ఉన్నదే లింగ్ అంటే 6గురిలోంచి ఇద్దరం తీస్తారా, అదే డౌట్ పడుతుంది. ఇద్దరం తీస్తే మాత్రం సోనియా, పృథ్వీ ఇద్దరు వెళ్ళిపోతారు. సో అదొక టెన్షన్. అంటే ఆదిత్య గారు కూడా వెళ్ళిపోవాలని ఆయనకేమి పెద్ద ఓట్లు ఉన్నాయని చెప్పట్లేదు, కానీ ఎవరైనా వెళ్ళిపోవచ్చు. సో నేను సోనియాని ఎందుకు అంటున్నానంటే రీఎంట్రీ కూడా ఉండే అవకాశం ఉంది. అది నెక్స్ట్ వీడియోలో చెప్తా. ఇంకొక కంటెస్టెంట్ కూడా రీఎంట్రీ ఉంటుంది. సో 6+2 అని అనుకుంటున్నాను నేను. సో అలాంటి రీఎంట్రీలో సోనియా బయటికి వెళ్ళిన తర్వాత చూసుకొని ఎక్కడ తప్పులు జరిగినాయి ఏంటో తెలుసుకొని తిరిగి వస్తే నా పాయింట్ ఆఫ్ వ్యూలో నేను స్టార్టింగ్ వీక్లో చెప్పా సోనియా చాలా స్ట్రాంగ్గా కనిపించారని చెప్పా. ఇప్పటికీ నేను అదే చెప్తా, ఆవిడ చాలా స్ట్రాంగ్. బట్ ఆవిడ టూ స్ట్రాంగ్ అయిపోవటం, గేమ్లో డామినేటింగ్ అయిపోవటం, సో కొన్ని చూసుకోపోవటం, కొంచెం మాటలు కానీ ఏవి కానీ చూసుకోపోవటం, నెక్స్ట్ వీళ్ళ ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది, ఇలాంటివన్నీ చాలా రాంగ్ వెళ్ళిపోయినాయి. ఆవిడ ఇవన్నీ చూసుకొని తిరిగి వస్తే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం, కానీ ఎందుకంటే రతిక కూడా అలాగే వెళ్ళిపోయింది, తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారంటే చేయలే రతికాని. సో మరి సోనియా తిరిగి వచ్చిన తర్వాత గేమ్ మార్చుకొని ఆడితే, అప్పటికి ఉన్నదానికి తగ్గట్టు ఆడితే, కానీ ఇంపాక్ట్ అయితే మాత్రం ఉంటుంది, గేమ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. తన మీద ఎలాంటి వైబ్స్ వస్తాయి ఏంటని చెప్పలేను, కానీ బట్ పర్సనాలిటీ అయితే మాత్రం స్ట్రాంగ్ పర్సనాలిటీ ఆవిడది. సో ఆవిడ కరెక్ట్గా ఆడుంటే అసలు అంటే ఇలాంటి తప్పులు చేయకుండా, కొన్ని తప్పులు మనం తప్పులు అనుకుంటున్నవి ఆవిడ తప్పులు చేశారు కానీ మనం ఏదైతే తప్పులని అనుకుంటున్నామో, నేను ఏవైతే తప్పులని అనుకుంటున్నానో అవి చేయకుండా ఉంటే అసలు ఈ సీజన్కి లేడీ విన్నరు అన్న టాక్లో వచ్చేదేమో స్టార్టింగ్లోనే. బట్ సంభవ్ ఆ ట్రాక్ తప్పిపోయారు.
సో వేరే వేరే ట్రాక్స్లోకి వెళ్ళిపోవటం వల్ల, ట్రాక్స్ ఇన్ ద సెన్స్ వాళ్ళ గేమ్ లైన్స్ అనమాట. సో వాళ్ళు వేరే దాంట్లోకి వెళ్ళిపోవటం వల్ల అది మొత్తం నెగిటివ్గానే వెళ్ళిపోయింది అదంతా. సో కానీ బయటికి వెళ్ళి ఇవన్నీ చూసుకొని తిరిగి వస్తే మీకేమనిపిస్తుంది? సో సోనియా ఒకవేళ ఎలిమినేట్ అయితే ఈ వారం, ఒక వారం గ్యాప్ తర్వాత అవన్నీ చూసుకొని మిస్టేక్స్ కవర్ చేసుకొని నెక్స్ట్ వీక్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తే, తన ఆట మారితే ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా? ఈ విషయాన్ని ఒకసారి కామెంట్ చేయండి. సోనియా ఫ్యాన్స్ కామెంట్ చేయండి, సోనియా ఫ్యాన్స్ కాని వాళ్ళు కామెంట్ చేయండి. సో మనకి ఆ వారం తర్వాత తను చేసిన మిస్టేక్స్ని ఓవర్కమ్ చేసుకొని గేమ్ ఆడితే అది రియల్గా అనిపిదా? మీకేమనిపిస్తుందని కామెంట్ చేయండి. సోనియాతో పాటు పృథ్వీ కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఆదిత్య గారు కూడా వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. బట్ ఒకళ్ళు రీఎంట్రీ చేయాలి, రీఎంట్రీ కంటెస్టెంట్స్ కోసం వీళ్ళు ఆలోచిస్తున్నారు. సో అది నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎలా ఆలోచిస్తున్నారు ఏంటని. బట్ రీఎంట్రీ కోసం ఆలోచిస్తున్నారు. సో రీఎంట్రీ ఇచ్చేవాళ్ళు కొద్దిగా పవర్ఫుల్గా క్యాండిడేట్లు అయి ఉండాలి, ఆల్రెడీ ఒక ఇంపాక్ట్ గేమ్లో క్రియేట్ చేసిన వాళ్ళు. పృథ్వీ కానీ ఆదిత్య గారు కానీ అంత ఇంపాక్టింగ్ క్రియేట్ చేయాలి. అంటే వాళ్ళు లేకపోతే లోటు తెలిసిపోయిద్ది అన్నంత, అంటే పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ వాళ్ళు లేకపోతే తెలిసిపోయిద్ది అన్న లేదు. పృథ్వీ వెళ్ళిపోయినా పెద్దగా తేడా తెలీదు. అంటే టాస్క్లో ఏమైనా తెలుస్తుందేమో, ఒక పవర్ మిస్ అయింది, నిఖిల్కి ఆపోజిట్గా వచ్చిన పవర్ మిస్ అయింది అని చెప్పి. వేరాజ్ ఆదిత్య గారు వెళ్ళిపోతే అంత ఇంపాక్ట్ అయితే కనిపించదు గేమ్లో. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే నాకు ఆదిత్య గారు అంటే గౌరవం ఉంది, ఇష్టం ఉంది, కానీ బట్ గేమే కదా, గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. వేరాజ్ సోనియాకి అంత ఇంపాక్ట్ ఉంటుంది. సో ఒక రకమైన రెస్పాన్స్ ఆడియన్స్ నుంచి వస్తుంది. తను ఎగ్జిట్ అయినప్పుడు వస్తుంది, తిరిగి ఎంట్రీ అయినప్పుడు వస్తుంది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను. సో వస్తుంది కాబట్టి ఆ లెక్కను చూసుకొని ఒక కాల్ తీసుకొని ఆవిడకి అంటే తీసేసి మళ్ళీ తెస్తున్నారు కాబట్టి అన్యాయం కూడా జరగదు, ప్లస్ ఆవిడకి కూడా ప్లస్ అయ్యే ఛాన్సులు ఒక అవకాశం కల్పిస్తున్నట్టు. గేమ్లో తప్పులని తెలుసుకొని వస్తారు అని చెప్పి, అంటే ఈ గేమ్లో ఇలా ఉంటుంది, ఈ గేమ్ ఇలాగ ఉంటుంది అని చెప్పి. ఆవిడ మారరా, గేమ్ మార్చడం తర్వాత సంగతి. కానీ సో ఇలా అనుకుంటున్నాను. సో మ్యాక్స్ టు మ్యాక్స్ ఈ ముగ్గురు డేంజర్ జోన్లో ఉన్నారు. ఒకళ్ళ పేరు చెప్పాలంటే నేను సోనియా అనుకుంటున్నా. మీకు ఎవరు ఎలిమినేట్ అవుతారో అనిపిస్తుంది అన్నది కామెంట్ చేయండి. మీరు ఎవరికి ఓట్ చేస్తారన్నది కామెంట్ చేయండి. అలాగే రీఎంట్రీ ఎవరిస్తే బాగుంటుంది, వీళ్ళ ముగ్గురులో ఎవరైనా ఎగ్జిట్ అయినప్పుడు రీఎంట్రీ ఎవరిస్తే బాగుంటుందని కామెంట్ చేయండి. ఇంకొక 1-2 అవర్స్లో అంటే ఎపిసోడ్ వచ్చే ముందు అది పెడతాను. సో ఎపిసోడ్ అయిపోయిన తర్వాత నేను రివ్యూ పెట్టడానికి 1.5 అవర్ ఆ టైం పట్టింది కాబట్టి ఎపిసోడ్ రివ్యూ పెట్టడానికి. మీరు ఈ లోపల ఆ 2.0 చూసి ఎంజాయ్ చేద్దరు. కానీ అలాగే లైవ్లో టాస్కులు జరుగుతూ ఉన్నాయి. సో కొద్దిగా లేట్ అయ్యని చెప్పడం ఈ వీడియో వల్ల. ఇప్పుడు చూస్తున్న టాస్క్ జరుగుతుంది. సో ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. ఇందాక వీడియోలో చెప్పాను బ్యాండ్స్ పంపించాడు బిగ్ బాస్ అని చెప్పి. గోల్డెన్ బ్యాండ్ ఏదో మణికంటకు వచ్చిందంట, దాంతో ఆయన స్వాప్ అయ్యి కాంతారాకి వెళ్ళాడంట. కాంతారా నుంచి ఆదిత్యంగా నేను పంపించాడంట. సో అది ఫోర్స్ఫుల్ స్వాపా లేదంటే నిజంగా ఆయన పవర్ చూస్ చేసుకొని తెచ్చుకొని కావాలన్నట్టు వెళ్ళాడా అన్నది మనకి ఎపిసోడ్ లైవ్ ఇవన్నీ చూస్తేనే తెలిసింది. సో ఇన్స్టాగ్రామ్లో మాత్రం ఖచ్చితంగా ఫాలో అండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. ఇంకా చాలా అప్డేట్స్ ఉన్నాయి, 2.0 అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా అసలు నెక్స్ట్ లెవెల్ గేమ్ జరగబోతుంది. చాలా ట్విస్టులు కూడా ఉన్నాయి. అవన్నీ నెమ్మదిగా లీక్లు ఇస్తూ ఉంటాను. అలాగే రివ్యూలు చెప్పుకుంటూ ఉన్నాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ వ్యూస్.